హలో మిత్రమా, ఓం సత్యమం అండి. ఓం సత్యమం. సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు మనం మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే ఈ సంఘర్షం, ఈ సంవాదం ఇప్పుడు మనం సైడ్ పెట్టాము. ఇప్పుడు అంతరంగ మాటలే మనం మనసుతో మాట్లాడుతున్నాం. ఈ ప్రపంచంలో సంఘర్షాలు చేస్తున్నారు, సంవాదాలు ఆడుతున్నారు. అంతరంగ మాటలు ఎవడ ఆడట్లేదండి. ఆ అంతరంగ మాటలు ఆడితే గంటే అక్కడ అంతరంగ మాటలోటే కమాలమైన సత్యమైన మాటలు ఉంటాయండి. సంఘర్షాలు తీసేస్తున్నారు, సంవాదాలు ఆడేస్తున్నారు ఏంది. కానీ అంతరంగ మాటలు ఎవరు ఆడట్లేదు. ఆడితే కమాల్ మాటలు అవుతాయి కదండి, ఆడట్లేదు. కాకపోతే ఈ ఇండియన్ గురు హటు ఓం సత్యమం లోక్ సమర్పిత్ మీడియా మోసా గురుమూర్తి నాథ్ అంతరంగ మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ఎస్, మా ఇంటి మాటలు, అంటే మా కుటుంబం మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ మూడు మాటలే శాంతి సేవ రూప దర్శనము అమ్మ కనకదుర్గమ్మ దర్శనం అండి. ఎస్, ఇది మనసుతో మాట్లాడిన యూట్యూబ్ ఛానల్. ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు 4 మతాల లోపలికి వెళ్ళి ఈ భక్తులతో మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ అండి. మనసుతో మాట్లాడిన ఛానల్ ఇది. 4 దిక్కులు ఉన్నాయి: తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు. మన హిందూ అంటే ఇదంతా మన హిందువులోటే వస్తుందండి. ఎస్, ఆ క్రైస్తవుడి ఇంట్లోటైనా ఆ హిందువుడే జన్మిస్తాడు, ఆ ముస్లిమ్స్ ఇంట్లోనైనా హిందువుడే జన్మిస్తాడు, ఆ సిక్ పంజాబ్లోనైనా ఆ హిందూ సిక్ పంజాబీ జన్మిస్తుంది. ఇది సత్యమైన మాటలు. ఆ తర్వాత కానీ బాప్టిజం చేసుకుని క్రైస్తవులు అయిపోతారు. క్రీస్తు అంటే ఏంటి? అది యెహోవా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ క్రీస్తు దేవుడు కుమారుడు. మీరు మనం అందరం కుమారులమే. ఏంది, దేవుళ్ళమే ఎవరు కాము. దేవుడు కావాలంటే మన క్రియలు బాగుండాలి. మనం సత్యం మాట్లాడుకోవాలి. ఇరుగు పొరుగు, ఇంట బయట అందరితో సత్యం మాట్లాడుకోవాలి. నువ్వు సత్యం మాట్లాడడం మనం అబద్ధాలు ఆడుకుంటాం. మన దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు అది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే అన్నీ ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే మన ఒంటిలో ఆ కపట రోగాలు మాత్రం అది అలాగే వస్తున్నాడు. అంటే మన మనసుకు మనకు తెలియాలని. ఇది సత్యం అన్నమాట. ఒక్కసారి సత్యం మాట్లాడండి.